నమస్కారం. నేను మనుబోలు సిఆర్ఎంటి చెంచురామయ్య. ఈ వీడియో ద్వారా మన పాఠశాల పరిధిలో ఎంతమంది 5+ ఏజ్ చిల్డ్రన్ అంటే మొదటి క్లాస్ జాయిన్ అవ్వడానికి అర్హులైన విద్యార్థులు మన పాఠశాలలో మరియు మన సచివాలయ ఏ పాఠశాల అయితే ఉంటుందో ఆ పాఠశాల సచివాలయ పరిధిలోని అందరి విద్యార్థుల వివరాలను లీప్ యాప్ నందు పొందుపరచడం జరిగి ఉంది. ఇవి మనం ఎలా చెక్ చేసుకోవాలి అనేది మీకు ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నాను. దీని కొరకు మొట్టమొదటిగా లీప్ యాప్ను స్కూల్ లాగిన్తో లాగిన్ చేసుకుంటాం. ఈ విధంగా లాగిన్ అయిన తదుపరి స్టూడెంట్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకున్నాం. ఈ స్టూడెంట్ ఆప్షన్లో యాక్షన్స్ సెలెక్ట్ చేసుకుంటాం. ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న దగ్గర కింద చిల్డ్రన్ ఎలిజిబుల్ ఫర్ క్లాస్ 1 అయితే ఆ సచివాలయం మరియు ఆ స్కూల్ ఏ స్కూల్ ఉందో ఆ స్కూల్ సచివాలయ పరిధి అన్ని స్కూల్స్ కూడా ఇక్కడ కనిపిస్తాయి. అంటే ఎలిజిబుల్ ఎంతవరకు ఉన్నారో వాళ్ళ పేర్లు మాత్రమే ఇక్కడ మనకు కనిపించడం జరుగుతుంది. దాని కొరకు చిల్డ్రన్ క్లిక్ చేసుకుంటాం. ఇక్కడ క్లిక్ చేసుకోగానే ఇక్కడ మొత్తం ఈ యొక్క సచివాలయం పరిధిలో మొత్తం 16 మంది పిల్లకాయలు ఉన్నారు. వాళ్ళు డీటెయిల్స్ ఉన్నాయి. ఎక్కడ ఉన్నారు, అంగన్వాడీలో ఉన్నారా, జిఎస్డబ్ల్యూఎస్ అంటే వీళ్ళు అంగన్వాడీలో నమోదు అయ్యి ఉండరు, ఎక్కడో ఏదో ప్రైవేట్ స్కూల్లోనో లేదనుకుంటే ఇంకెక్కడో ఉంటారు, ఆ ఊర్లో ఉన్నారు వాళ్ళు. ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ మన స్కూల్ పరిధిలో ఉన్నారా లేరా, ఆ స్కూల్ పరిధిలో ఉన్నారు. ఏ స్కూల్ పరిధి విద్యార్థులు అయితే ఆ స్కూల్లో ఇక్కడ ఆ యొక్క విద్యార్థి యొక్క మొబైల్ నంబర్ ఉంటుంది, విద్యార్థి పేరు ఉంటుంది, వాళ్ళ తల్లి పేరు ఉంటుంది, డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది. ఇవన్నీ కూడా ఇక్కడ మనకు కనిపిస్తాయి. ఈ యొక్క అంగన్వాడీ యొక్క కోడ్ కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఈ విధంగా మనం ఫస్ట్ క్లాస్ జాయిన్ అయ్యేటువంటి విద్యార్థులను ఖచ్చితంగా ఈ విద్యార్థులకు సంబంధించిన సమాచారం మన దగ్గర ఉండవలసిందిగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.